మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైఏఆర్ గార్డెన్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రోటోకాల్ను ఉల్లంఘించి కాంగ్రెస్ రాజకీయ ప్రచార వేదికగా మార్చినందుకు వేదిక నుండి వాకౌట్ చేశారు. ఈ తతంగాన్నంతా న్యూస్ కవర్ చేస్తున్న మీడియాపై చెయ్యి చేసుకుని భౌతిక దాడికి దిగిన పోలీసుల నిరంకుశానికి నిరసనగా ధర్నా చేపట్టిన జర్నలిస్టులకు మద్దతు తెలిపి దాడిని ఖండించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ, పోలీసుల తీరును తప్పుపట్టిన జర్నలిస్టు సంఘాలు ఆయన ఎట్లా ముసున పెడుతున్నారో ఇంత 19 మంది పోటీ చేస్తున్నారు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి ముసున పెట్టండి, అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు, బీజేపీలకి వెళ్ళి ఇచ్చినట్టు ఈ పార్టీ పైన ప్రోగ్రామ్ చేస్తామంటే చూస్తూ ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. నేను బైకాట్ చేస్తున్నా, మీరు ప్రోటోకాల్ పాటించట్లేదంటే గౌరవ మంత్రి గారు ఆపుతారనుకున్నాను, కానీ వెళ్ళిరండి మేడం అన్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద ఎట్లా కూర్చోబెట్టారు, ఓడిపోయిన వాళ్ళని మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి. ఎమ్మెల్యేలను పిలవకండి, ఇంకా ప్రోటోకాల్ ప్రకారం పిలవకండి. మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోండి, అసెంబ్లీ నడిపించుకోండి. ఇదంతా కూడా వ్యవస్థనంతా నాశనం పట్టిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు. న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను. ఏం తప్పు చేశారు? ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నాయక కార్యకర్తలు, ఎందుకు లాగేస్తారు? ఏం రైట్ ఉంది? మహిళలను కూడా చూడకుండా లాగేస్తున్నారు. జర్నలిస్ట్ ఏం తప్పు చేశారు? మాది వీడియో తీస్తా ఉన్నారు, గొడవ అవుతుందని. అది కూడా వాళ్ళు చేసిన తప్ప, వాళ్ళని కూడా లాగి పడేస్తా ఉన్నారు. ఈ దౌర్జన్యం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా జరిగినప్పుడు మేము వీడియోలు తీస్తే మీరు ఎప్పుడే పని లేదు మేడం. ప్రతిసారి ఇదేంటంటే బాంటెడ్ని టార్గెట్ చేస్తున్నట్టుంది మమ్మల్ని. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? జర్నలిస్టులను అందులో కూడా మిమ్మల్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జర్నలిస్ట్ అనేటోడు ఎవరైనా జర్నలిస్టే, సమాజంలో ప్రజలకి మాకు మధ్యలో వారధిగా పనిచేస్తూ ఉంటాడు. అదంతా మర్చిపోయి నేను జర్నలిస్టులను చెంపల మీద కొట్టాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారంటే పోలీసులు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాటి జర్నలిస్టులు కూడా అర్థం కావాలి. ఇప్పుడు పోలీస్ రాజ్యం, పోలీసులు పక్కన పెట్టుకుని పాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాపాలన ఎట్లయితే పోలీస్ పాలన